వెల్కమ్ టు కాస్మోస్ ఏఎస్పి ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ నాకు ఆఫ్టర్ లాగౌట్ తర్వాత బాగా హెడేక్ వస్తుందన్నమాట. సో చాయ్ తాగుదాం, ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటే సో మా ఫ్రెండ్ గారు నీలోఫర్కి వెళ్దామని చెప్పేసి అన్నాడు. సో అందుకని చెప్పి మేము నీలోఫర్కి వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అది ఆఫ్టర్ 4:30 తర్వాతే ఓపెన్ చేస్తారంట. సో ఆఫ్టర్ 4:30 అయిన తర్వాత లోపలికి వెళ్ళి చాయ్ తాగుతాం. సో మీకు లోపల నీలోఫర్ ఎలా ఉందని చూపిస్తా. సో నీలోఫర్ ఎలా ఉంది ఏంటని తెలియని వాళ్ళకి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. సో నేను వెళ్ళి చూపిస్తాను. ఓకే, గేట్స్ ఓపెన్ చేశారు భయ్య. మార్నింగ్ 4:30 అయింది కదా. సో 4:30కి ఓపెన్ చేస్తారనమాట మార్నింగ్ రావాలి అనుకుంటే. సో వెళ్ళాము, లోపలికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ గారు మొత్తం అందరం లోపలికి వెళ్తూ ఉంటే సో బ్యాక్ సైడ్ మా ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారు. సో మొత్తం ఇవన్నీ చూస్తుంటే బయట నుంచే పెద్ద 5 స్టార్ హోటల్ ఉన్నట్టు లుక్ ఉన్నది. సో సరే కదా అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపల ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. నీలోఫర్ అయితే అదిరిపోతుంది అనే విషయం అయితే తెలుసు, బట్ మేము ఇప్పుడైతే వెళ్ళలేదు. సో లోపలికి వెళ్ళగానే ఆ లైట్ సెట్టింగ్స్ ఇది వావ్, ఇదైతే ఛాయ్ రూపంలో ఇది చేశారు చూడు భయ్య, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇదైతే. ఓకే, సో ఇంకా అలా చూస్తూ ఉంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఆర్డర్ ఏదైనా కావాలన్నా మనం ఇప్పుడే ఇచ్చుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ వస్తే ఇదంతా కూడా సెటప్ అంతా బాగుంది. అక్కడ రెడ్ కలర్ది చూస్తే పైకి ఏమో నాట్ అలౌడ్ అంట, ఓన్లీ ఆఫ్టర్ 8:30 తర్వాత ఎలా చేస్తారంట. ఇంక ఈ మిషన్ చూసారు కదా, మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ ఇస్తే మన ఆర్డర్ రెడీ అయిపోతే ఇక్కడ మన టోకెన్ నెంబర్ ఇస్తారు కదా, అది కీ అని సౌండ్ వస్తుంది. అప్పుడు ఆర్డర్ మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో అలా మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఛాయ్ వచ్చింది. ఛాయ్ ఒకటి, మేము పెరీస్ చోలే మసాలా ఒకటి ఆర్డర్ ఇచ్చాము. సో మాకైతే బిల్ అబోవ్ 700 దగ్గర అయింది. ఎందుకంటే 140 ఏమో ఛాయ్ అయింది, మిగతావన్నీ 300 చొప్పున ఉన్నాయి కాస్ట్. ఇంకా మేమంతా తినేసి ఛాయ్ తాగేసిన తర్వాత ముందుకు వస్తే కుకీస్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి, నీలోఫర్ వాళ్ళు తయారు చేసినవి. సో చూడగానే ఫ్రెష్ స్టాక్ భయ్య. సో నిల్వన్నవైతే కాదు, ఫ్రెష్ స్టాకు బాగున్నాయి చూడడానికి కూడా. మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ ఇంకా మార్నింగే కదా అయ్యింది, ఎర్లీ మార్నింగ్ ఫుడ్ స్టాల్స్లో ఏమీ పెట్టారనమాట. బట్ ఆఫ్టర్ మనం మధ్యాహ్నమో ఈవినింగో వస్తే మొత్తం అన్ని ఫుడ్ స్టాల్స్ అనేవి చూస్తే 150 చూస్తే రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇంకా అదంతా ముందుకు వచ్చి చూస్తూ ఉంటే ఇంకా పైకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, కానీ పైకి నాట్ అలౌడ్ భయ్య. ఆఫ్టర్ 8:30 తర్వాత అలౌ చేస్తారంట. మార్నింగ్ 4:30 కదా అయ్యింది, సో క్లోజ్ చేసేసారు. నేను ఓన్లీ మీకు ఫస్ట్ ఫ్లోరే చూపిస్తున్నా, సెకండ్ ఫ్లోర్ చూపించడంలా. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే 4:30కి వెళ్ళండి. టిఫిన్స్ ఏమైనా కావాలనుకున్నా 8:30 తర్వాత వెళ్ళండి, అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. నైట్ 12 వరకు ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 4:30. ఓకే, చూసారు కదా, రేట్స్ అయితే మాత్రం 140, 150, 250 అట్లా ఉంటాయన్నమాట ఛాయ్. ఇంకా లోపల చూసేసాం కదా ఫ్రెండ్స్. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. అండ్ ఇది కూడా అనమాట చాయ్ బన్ను ఇవన్నీ మనం కొనుక్కొని తీసుకొని వచ్చి అక్కడ స్టాండింగ్ పొజిషన్లో కూడా మనం తాగొచ్చు ఫ్రెండ్స్తో మాట్లాడుకొని. అండ్ సిట్టింగ్ కూడా పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈవినింగ్ పూట ఫ్రెండ్స్, లవర్స్, కపుల్స్ ఇట్లా ఎవరైనా వచ్చి మంచిగా రిలాక్స్ అయ్యి చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. చాయ్ ఏంటంటే ఒక బన్ను ప్లస్ చాయ్ అయితే 250 అట్లా ఉంటాయి. ఓన్లీ చాయ్ కావాలనుకుంటే 130, 120, 140 అట్లా ఉన్నాయి. ఓకే, సో ఇంకా లోపలంతా చూసేసాం కదా, ఇంకా మేము బయలుదేరిపోయినామన్నమాట. సో బయలుదేరిపోయిన తర్వాత ఇంకా అవుటింగ్ అలాగా బైక్ మీద రైడ్ చేస్తూ ఉంటే నైట్ పూట ఎట్లా ఉంటుందో చూడండి. మైండ్ స్పేస్, ఇదంతా మైండ్ స్పేస్ అనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది స్టాచ్యూ లాగా ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉంది పబ్ అనమాట, రెస్టారెంట్ కమ్ పబ్. అండ్ అక్కడి నుంచి వచ్చేస్తే మైండ్ స్పేస్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ లోటస్ అనమాట, లీవ్స్. ఇది చాలా బాగుంటుంది ఈ లొకేషన్ భయ్య. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అండ్ మిడ్ నైట్. ఎవరైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా ఇక్కడ ఫోటోషూట్ చేయించుకోండి, లేదా ఇన్స్టా రీల్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా చేయండి, బెస్ట్ లుక్ వస్తాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.